శాకాహారి తెలుగులో డబ్ చేశారు, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాను ఆల్రెడీ నేను కన్నడలోనే చూశాను, ఇప్పుడు తెలుగులో మళ్ళీ చూశాను. సినిమా బాగుంది. నాకు స్టార్టింగే హుక్ చేసిద్ది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ప్రొసీడింగ్స్ కాస్త స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ టెన్షన్ క్రియేట్ చేసి ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒకేసారి గ్రాఫ్ లేసిద్ది. కొద్దిగా రన్ టైం ఎక్కువ అనేది తప్ప క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో ఏ మాత్రం తగ్గలేదు మూవీ. శాకాహారి అనే టైటిల్ ఎందుకు పెట్టారు, హోటల్ నడుపుకునే బట్రేకి పోలీస్ ఇన్వెస్టిగేషన్కి లింక్ ఏంటి, మూవీలోనే చూడాలి ఇదంతా మీరు. సినిమాలో ప్లాట్ లైన్ టర్నింగ్ ఎలిమెంట్స్తో పాటు డ్రామా కాస్త ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్తోనే మనల్ని లోపలికి తీసుకెళ్ళిపోద్ది. ఆ తర్వాత క్యారెక్టర్స్ పర్సనల్ థింగ్స్ అండ్ సబ్ప్లాట్స్ వస్తాయి. ఇక్కడే సినిమా కాస్త స్లోగా ఉన్న ఫీలింగ్ రావచ్చు కొంతమందికి. నా వరకు అయితే ఫ్లాష్ బ్యాక్ ఒకటి అంత అవసరం లేదు ఫీల్స్, అదొక్కటి తప్ప ఎవ్రీథింగ్ వర్క్డ్ వెల్. మిస్టరీ డన్ రైట్ అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ మెయిన్ థింగ్లోకి అంటే ప్రజెంట్కి వస్తుంది. ఇక్కడ నుంచి ఎంగేజింగ్ ఫ్యాక్టర్ డెవలప్ అయ్యిద్ది. అదే మీటర్ చివరి దాకా వెళ్ళిద్ది. అక్కడ మళ్ళీ జువ్వుమని లేసిద్ది గ్రాఫ్. అప్పుడు కానీ మనకు అర్థం కాదు టైటిల్ ఎందుకు అలా పెట్టారా అని. బట్రే అండ్ పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఫేస్ చేస్తున్న హర్డల్స్, టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఇవి ఒక టైం వచ్చేసరికి సినిమాకి మెయిన్ పిల్లర్లు అవుతాయి. ఒక పక్కేమో కేసు త్వరగా ముగించేసేయాలి, ఇంకో పక్కేమో కనిపెట్టేస్తారేమో అని. ఇవి ఒక టైంకి వచ్చేసరికి సినిమాకి మెయిన్ పిల్లర్లు అవుతాయి. స్లోనెస్ని ఇవే కవర్ చేస్తాయి. ఏమవుతుంది, అసలు ఏం చేశాడు బట్రే, చివరికి ఎటు వెళ్ళిద్ది అనే ఫ్యాక్టర్ ఇంట్రెస్టింగ్ అవుద్ది. మనందరం ఒక విషయాన్ని మాత్రం ముందే గెస్ చేసినా ఇంకోటి మాత్రం గెస్ చేయలేరు. థ్రిల్లర్కి, లవ్ స్టోరీకి మధ్యలో మూవ్ అవుద్ది మూవీ. అలాగే కన్వర్జేషన్స్ సినిమాకి ఇవి పాజిటివ్గా అవుతాయి. బట్రే అండ్ పోలీస్ మధ్య డైలాగ్స్ హైలైట్ అవుతాయి. డెబ్యూ డైరెక్టర్ సందీప్ మిస్టరీ థ్రిల్లర్ని డార్క్ వేలో ప్రజెంట్ చేయడం బాగుంది. ఒక్కటి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఉండి మిగతాదంతా ప్రిడిక్టబుల్ వేలో ఉన్న స్టేజింగ్ అండ్ టేకింగ్ని హ్యాండిల్ చేసిన వే వర్క్ అయింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మెయిన్లీ బట్రేగా చేసిన రఘు, ఆ తర్వాత గోపాలకృష్ణ, రిమైనింగ్ ఆల్ వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు. బీజిఎం అయితే డీసెంట్, సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ శాకాహారి, బట్రే హోటల్ చూడొచ్చు, విజిట్ చేయొచ్చు. స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్, డిసప్పాయింట్ అయితే చేయదు. తెలుగు డబ్బింగ్ యావరేజ్ ఫీల్స్ అనిపించింది. ఇంకా బెటర్గా చేయాల్సిన తెలుగు డబ్బింగ్. కుదిరితే కన్నడ, ఇంకా తప్పదు అనుకుంటేనే తెలుగులో చూడండి. మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి శాకాహారి మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.